ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కల్లాలు మార్కెట్ యార్డులోని వడ్లు తడిసి ముద్దయ్యాయని బీఆర్ఎస్ విమర్శించింది. ఆంక్షలు లేకుండా తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు గోనపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులను కలిసి అధైర్యపడొద్దని, అండగా ఉండి కొట్లాడతామని భరోసా కల్పించారు. ప్రభుత్వ అలసత్వం వల్లే కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ నల్గొండ సహా అనేక మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కరెంటు లేక సెల్ ఫోన్లలో వెలుతుర్లతో రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకోవడానికి పడుతున్న అవస్థలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న కేటీఆర్, సర్కార్ మొద్దు నిద్ర వీడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఎక్కడికక్కడ రైతు అధికారులపై పార్టీ శ్రేణులు ఒత్తిడి తేవాలని పార్టీ నేతలకు సూచించారు.